ఇండియా సోల్ ఈజ్ ఇన్ ఇట్స్ విలేజెస్. గాంధీ చెప్పిన ఈ మాటలు వింటే అర్థమవుతుంది ఇండియాలో విలేజెస్ అనేటివి ఎంత ముఖ్యమైనవో. అలాంటి కొన్ని లక్షల విలేజెస్ లో ఈ 2 అక్షరాల మన విలేజ్ ఎలా ఇండియా ఫస్ట్ విలేజ్ గా ఉంది, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం రండి. అటు వస్తా ఉండేది అడగనుంది క్యాబేజ్ కదా, స్వర్గానికి ఈ విధంగా పోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చార్ధామ్ లో ఒకటైన బద్రీనాథ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మనా విలేజ్. బద్రీనాథ్కి వచ్చిన దాదాపు ప్రతి ఒక్కరూ ఈ మనా విలేజ్ ని చూసేదానికి వస్తారంటే ఈ విలేజ్ ఎంత స్పెషల్. ఇంతకీ దీనిని గత 2 సంవత్సరాల వరకు ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉత్తరంగా కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఇండో టిబెటన్ అంటే చైనా బార్డర్ వస్తుంది. ఈ 26 కిలోమీటర్ల దూరం దాదాపు మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఎటువంటి నివాస ప్రాంతాలు ఉండవు. అందువల్ల ఈ విలేజ్ చివరిది. ఇంకొక రీజన్ ఏంటంటే మహాభారతం ప్రకారం పాండవులు వారి చివరి ఘట్టం అంటే స్వర్గారోహణం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే అని చెప్తారు. అలా కూడా ఇది చివరి విలేజ్ గా పిలువబడేది. కానీ 2022లో నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు దీనిని లాస్ట్ విలేజ్ నుంచి ఫస్ట్ విలేజ్ గా మార్చారు. ఎందుకంటే లాస్ట్ విలేజ్ అంటే నెగిటివ్ గా ఏదో చివరిగా పెద్ద ప్రాముఖ్యత లేనిదిగా అనిపిస్తుందని, అలా ఉండకూడదని ఫస్ట్ విలేజ్ గా మార్చారు. ఇదిగోండి, ఇది ఇండియా ఫస్ట్ విలేజ్ మన. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినామో ఇక్కడికి రాగానే మొత్తం అంతా పొగ మంచు కమ్ముకుపోయింది. లేదంటే ఇక్కడ కొండలు బాగా భలే కనిపిస్తాయి. సో ఇదిగోండి ఇది మనా విలేజ్. ఇదిగోండి ఇది మనా విలేజ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి మనా విలేజ్ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్దాం. ఇండియా ఫస్ట్ విలేజ్ మనా. ఈ విలేజ్ లో నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది, అంత కష్టమేం కాదు. షాపులు. సో ఇదిగోండి ఇది నూడిల్స్, బ్రెడ్ పకోడా 2, నూడిల్స్ 2 ప్లేట్లు చెప్పినాము. లోపలికి రాగానే మేము ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాము. సో ఇదిగోండి చౌమీన్ అంట, చాలా బాగుంది. సో ఇదిగోండి అలా తగ్రా రహో ఉంది కదా, అది మిలిటరీ వాళ్ళది బేస్ క్యాంపులు అంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. తగ్రా రహో అంటే స్టే స్ట్రాంగ్ అని. క్యాబేజ్ కదా అది, క్యాబేజ్ అమ్మా అదే. సో క్యాబేజ్ చెట్లు చూడండి ఎంత బాగా వేసుకుంటారు కొంచెం స్థలంలో. వీళ్ళకి ప్లెయిన్ స్థలం దొరికేది తక్కువ, ఎందుకని ఉన్న స్థలాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటారు. మానా విలేజ్ దగ్గర ఒక 2 నదులు కలుస్తున్నాయి కదా మనకి. ఇటు సైడ్ ఉండేది సరస్వతి నది, అటు వస్తూ ఉండేది అలకనంద నది. ఈ 2 అయితే ఇక్కడ కలుస్తూ ఉండే. సో ఇదిగోండి చూడండి సరస్వతి నది. ఇది ఏమన్నా వస్తుందా? నాకు ఈ సరస్వతి నదిని చూసినప్పుడు ఒక డౌట్ అయితే వచ్చింది. అదేంటంటే నేను కుంభమేళా వీడియోలో ప్రయాగ్రాజ్ లో 3 నదులైన గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. వీటిలో గంగా, యమున నదులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సరస్వతి నది అంతరంగంగా ప్రవహించి వచ్చి ఇక్కడ కలుస్తుందని చెప్పా కదా. ఆ సరస్వతి నది ఈ సరస్వతి నది లేక అది వేరా ఇది వేరా అని నేనేమనుకున్నా అంటే ఈ సరస్వతి నది ఇక్కడ కొంచెం దూరం ప్రవహించి ఇక్కడే అలకనందలో కలిసి ఆ అలకనంద వెళ్ళి గంగా నదిలో కలిసి అలా ఈ సరస్వతి నది అంతరంగంగా ప్రవహించి ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో కలుస్తుంది అని మొత్తానికి నాకైతే క్లారిటీ లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వ్యూ పోలే వల్ల పైన చూడు అడగట్టినారు. ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఆడ చూడండి నీళ్ళు ఫ్లో పోయి నున్నగా అయిపోయినాయి రాళ్ళు. ఇది వచ్చి సరస్వతి టెంపుల్. ఓల్డ్ టెంపుల్ ఏం కాదు, రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసినారంట.
ఇది పక్కన సరస్వతి నది. ఒకసారి ఈడ రాళ్ళ మీద ఈ ట్రేసెస్ చూడండి, ఇవన్నీ వాటర్ ట్రేసెస్. అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు నీళ్ళు అనేది వాటర్ని ఇట్లా ఫ్లో అవడం వల్ల రాళ్ళను తాకి ఈ విధంగా అయితే ఏర్పడతాయి. ఒక రాయిని కరగదీయాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది నీటికి. కానీ ఇంత పెద్ద రాళ్ళని అంత హైట్లో నుంచి ఉన్నాయంటే ఆ ట్రేసెస్, అప్పటికే ఆ హైట్లో ఫ్లో అవుతున్నట్టు వాటర్ ఒకనొక టైంలో. అక్కడి నుంచి మళ్ళీ కిందకి డౌన్ అయిపోయింది వాటర్, నది అనేది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడో పాతాళంలో ఉంది. ఆ నుంచి ప్రజెంట్ చూడండి ఎంత కిందకు ఉందో. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మనం ఈ సరస్వతి నది దాటి వచ్చే కింద ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దీనిని భీమ్ పూల్ అని పిలుస్తారు. దీనికి ఒక కథ ఉంది. ఏంటంటే పాండవులు స్వర్గారోహణ చేసేటప్పుడు ద్రౌపది ఈ నది దాటేదానికి భీముడు ఈ బండని ఇక్కడ వేశారని అయితే చెప్తారు. ఈ సరస్వతి నది టెంపుల్ చూసుకొని ఇలా వస్తే ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. ఇదే స్వర్గారోహణ దారి. ఈ దారి గుండానే పాండవులు వెళ్లారని అయితే చెప్తారు. దానికి గుర్తుగా ఇక్కడ పాండవుల విగ్రహాలను కూడా రీసెంట్ గా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కనిపించే పాండవుల విగ్రహాలు లైఫ్ సైజ్ విగ్రహాలంట. అంటే వీళ్ళు ఈ సైజ్ లో ఉండేవారంట. ప్రస్తుతం మన యావరేజ్ హైట్ ఈ కుక్క హైట్ ఒకేలా ఉంది. ఎందుకంటే ఐ లవ్ మన వ్యూ పాయింట్ ఇది, సెల్ఫీ పాయింట్ బాగుంటుంది ఇక్కడ కదా ఫోటోలు తీసుకోవాల్సిందే. మా క్షిపూర బారా ఏంది ఇది? అదిగోండి మా త్రిపుర బాలా సుందరి. ఇది పదం పాయింట్ లోపలికి. ఈ కొండ సైజు చూస్తా అంటే మనం కింద పడిపోతున్నట్టుంది. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే వసుధార వాటర్ ఫాల్స్ కు వెళ్తుంది. అది దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వెళ్ళలేదు, కానీ ఇక్కడ రకరకాల పూలు అయితే ఉన్నాయి. ఒకసారి ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఏందేందో చెట్లు, ఏందేందో పూలు మాత్రం భలే ఉన్నాయి వెరైటీగా. అలాగే ఇక్కడ త్రిపుర బాలాసుందరి టెంపుల్ ఒకటి ఉంది. అది మేము వెళ్ళటానికి క్లోజ్ చేసింది. కానీ ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంది చుట్టుపక్కల. సో ఇదిగోండి ఇది అలకనంద. చూడండి ఆడి నుంచి వస్తుంది అలకనంద. ఇదిగోండి ఆడి నుంచి వస్తుంది అలకనంద. ఇదిగోండి యాపిల్ చెట్టు. యాపిల్ కాయ తెస్తున్నారు. అచ్చాయే యాపిల్ एप्पल अच्छा है, कच्चा है कच्चा कच्चा है। कच्चा अच्छा कच्चा పైన ఉండే యాపిల్ కాయలు. సో ఇదిగోండి త్రిపుర బాల సుందరి టెంపుల్ ఇది. మొత్తానికి ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసాం. ఎక్సలెంట్ అంతా. మా వాన వస్తుందమ్మా. చదువుకోండి ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అంట. ఇక్కడి నుంచి ఇంకా టీ షాప్లే ఉండవు, ఇదే ఫస్ట్ టీ షాప్ మనకి ఇండియాలో కంటరంగానే. ఇదే మనకు కనిపించేది మాన. ఇదిగోండి ఏమన్నా తాగాలంటే తినాలంటే తినచ్చాడ. ఫస్ట్ విలేజ్లో తాగినాం తిన్నాం అనే ఒకటి ఉంటుంది. సో ఇదిగోండి పాండవులు లాస్ట్ టైము స్వర్గానికి ఈ విధంగా పోయినారనమాట. ఒక్కొక్కరు లాస్ట్కి ధర్మరాజును కుక్క చేరుకున్నారు స్వర్గానికి.
అదనమాట ఆడ స్టోరీ. చెప్తా పోతా కుక్క నువ్వు టైం లేదా ఆడ నీకు ఫోటో తీయాలా వద్దా? కావాలి. ఇక్కడ వ్యాస గుహ కూడా ఉంది. ఇక్కడే అంట వ్యాసుడు మహాభారతాన్ని చెప్తూ ఉంటే వినాయకుడు ఆపకుండా రాసింది. ఇక్కడికి మేము వెళ్ళలేదు టైం సరిపోక. ఎందుకంటే మేము మాట్లాడుకున్న టాక్సీ అతను సాయంత్రానికి హరిద్వార్ వెళ్ళిపోవాలి, లేదంటే నేను నైట్ నడపను అని మొండికేసేసరికి మేము త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు ఈ రూట్ జర్నీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇదిగోండి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అంట. సో ఇది టెంపుల్. ఇక్కడ చూడండి ఏం పోతుందో ఇది. సో ఇది టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గర మనకి ఇటు సైడ్ నుంచి అలకనంద నది వస్తుంది. మనం ఇప్పుడు బద్రీనాథ్ దగ్గర నుంచి అలకనంద నది వెంబడైతే వచ్చినామో ఇది వచ్చి ఇటు సైడ్ ఇంకొక నది వస్తూ ఉంది. ఇది వచ్చి డౌలీ గంగా అంట. ఈ రెండు వచ్చి ఇదిగోండి ఏడైతే కలుస్తూ ఉండే. ఇక్కడ చూడండి పళ్ళు, రకరకాల పళ్ళు ఉన్నాయి. ये साफ करना पड़ेगा क्या? ना धो के रखो। ऐसा कहते? बस हो गए। चल रहा हूँ బ్యాగ్ తేయాలని अलाउंड लोड से तो हम ఎన్నో. సో ఇదిగోండి ఈ కాయ తింటే లోపల ఏ విధంగా ఉంది గింజ. ఇది అలా అంటే కాస్ట్ ప్యాకెట్ ఏ ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది లొకేషన్. సో ఇదిగోండి మొత్తానికి
9:20కి అయితే తీసుకొచ్చి మనల్ని హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే వదిలినాడు. ఇప్పుడు ఓపిక ఉంటే స్నానం చేసేది, లేదంటే డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసేది. ఎందుకంటే మనకి 10 గంటలకు అనమాట ట్రైన్, కరెక్ట్గా ఒక 40 మినిట్స్ ఉంది. ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్. చూడు తొక్కు అవతల అవుతారు. సో మనము బద్రీనాథ్లో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి వారణాసికి అయితే కూడా ఒక 3 టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము తత్కాల్లో. ఏంటో అది టైమింగ్ వచ్చి మనకి 10 గంటలకు అనమాట, 9:30 అయితే అవుతుంది. ఈ పక్కన నిలబడి రైట్ సైడ్ నిలబడే వాళ్ళంతా మన ట్రైన్కే. సో ఈ స్లీపర్ బుక్ చేస్తుంటే మొత్తం ఎక్కేస్తారు, అందుకే ఏసీ బుక్ చేసుకుంది. సో ఇదిగోండి మన ట్రైన్ వస్తూ ఉంది, 13010 మన బండి. సో ఇదిగోండి మన మిడిల్ అప్పరు, ఇది ఒకటి కింద లోయర్. మేము ఈ ట్రైన్ వారణాసికి బుక్ చేసుకున్న మధ్యలో అయోధ్యలో అయితే దిగేసినాము. అక్కడ రామ మందిరం చూసుకొని సాయంత్రానికి మళ్ళీ వారణాసి వెళ్ళాము. అదంతా లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేశాను. ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.